దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకై నీ వందనాలు, స్తుతులు ప్రభా. నీ ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు నాయన వాక్య భాగంలో తెలుచుండగా వాక్యంలోని మర్మాలను, మూలార్థాలను మాకు తెలియచేయండి. ఒట్టువాడిని మట్టివాడిని ప్రభా, ఏకతా శ్రేష్ఠానికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ నోటిని ఆయన బోరుగా వాడుకోనండి ప్రభా. మా నోటిని మీ బోరుగా వాడుకోనండి. నీ విలువైన మాటలను ఆయన మా నోట పలికించండి. ఆయన నేను మాట్లాడితే ఎవరు వినరయ్యా, నేను పిలిస్తే ఎవరు రారయ్యా. మా మాటలకు మా బ్రతుకులు మార్చబడవు. అదే నీవు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి ప్రభా. మాలో ఉన్న ప్రతి అవధేతను ప్రభా వాక్య రూపంలో మమ్మల్ని నుంచి వెలికి తీసేయండి. ఆయన ఒప్పుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఎత్తబడే వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి ఆయన నువ్వు చెప్పి ఉన్నావు, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పి పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడి ఆయన మీ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపదయచి వినగలిగిన చెవులు గ్రహించడం దయచేయండి. ప్రతి ఒక్క వ్యతిరేకతలో, తిరుగుబాటు స్వభావాలు, నిద్రాత్మలో ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించండి. ఈ స్థలంలో మీ ఆత్మ చేత అభిషేకించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. చాలండి. ఏం చెప్పాడు ఆయన? చెవులు గలవారు వినును గాక. మన చెవులు ఉన్నాయండి? మన చెవులు ఉన్నాయా? వింటున్నామా? వింటున్నామా? నిజంగా చెవులు అందరికీ ఉన్నాయి, కనపడతాయి అండి. ఆత్మీయమైనటువంటి చెవులు ఉన్నవా? దేవుడు స్వరం వినగలిగే చెవులు మనకున్నవా? దేవుడు మాటను శిరస వహించే చెవులు మనకున్నవా? వినటానికి శారీరకంగా అందరికీ ఉన్నాయి. చెవులు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఆత్మీయంగా అవన్నీ మనకున్నవా? శారీరకమైన ఆలోచన వేరు, ఆత్మీయమైనటువంటి ఆలోచన వేరు. ఇప్పుడు మనము యేసు ప్రభువుని వెంబడిస్తున్నది ఆత్మీయతలో, శారీరకంగా అయితే కాదు. శారీరకంగా అయితే శరీరము లోకానుసారమైనటువంటి వాటిని కోరుకుంటుంది. ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నవారు మాత్రమే యేసు ప్రభువుని వెంబడించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి, ఆయన పక్షాన్ని వ్యాజ్యమాడటానికి, ఆయనతో గడపటానికి, ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. మరి ఇప్పుడు మనము ఆత్మీయంగా
ఉన్నామా, శారీరకంగా ఉన్నామా అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఎత్తబడిన వాక్యము కూడా దానికి తగినట్లుగానే ఉంది. విత్తనాలు విత్తువాడు విత్తనాలు పట్టుకుని వెళ్ళాడట. వెళ్తూ వెళ్తూ జరుగుతుండగా కొన్ని ఎక్కడ పడి అంట, ఎక్కడ పడి త్రోవ పక్కన పడ్డి. ఇప్పుడే కదండి చదివారు, అప్పుడే రాత్రి నెలకి వెళ్ళారు. త్రోవ పక్కన పడ్డేవి. త్రోవ పక్కన పడి ఏమైపోతాయి? వాళ్ళకు వస్తాయా? ఏమండి, పక్షులు వచ్చి, అంటే వాక్యం ఎత్తబడుతుంది, అనేకులు వింటున్నారు, కానీ అందులో వినేవారు కొందరే, దాన్ని భద్రపరుచుకున్నవారు కొందరే. మనం ఎలా ఉంటున్నాం, ఏ స్థితిలో ఉంటున్నాం అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. కొన్నేమో మన్ను లేని నేలన పడ్డాయట. మన్ను లేని నేల పడ్డవి, కానీ అవి మొక్కలైతే మొలికెత్తినవి, కానీ అవి ఉంటాయా? చూడండి, మన వాక్యం విన్నప్పుడు అనుకుంటాం, నిజంగా ఈ రోజు నుంచి దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి పరిచయంలో ఉండాలి, ఏమొచ్చినా లోకం వైపు తిరగకూడదని చర్చిలో కూర్చున్నప్పుడు చాలా బలంగా అనుకుంటాం. అంటే సేవకుడితో మాట్లాడేటప్పుడు కూడా, అబ్బా ఇవాళ నుంచి అక్కడ ఏదేమైపోయినా ఇంతే నాకు, మేము మారనంటే మారమన్నా, బ్రతికినా చచ్చిన దేవుడి కోసం అన్నా అంటాం. ఎక్కడ ఉన్నప్పుడు? చర్చిలో ఉన్నప్పుడు. ఇంటికి వెళ్ళాక సగం మారింది, సాయంత్రానికి వెళ్తే చిన్న కష్టం వస్తుంది, పూర్తిగా మారిపోతుంది. రాత్రి నేల మన్ను లేని నేలను పట్టి విత్తనామంట, ఎండరాలని చెప్పి బాగానే ఉంది, ఎండ మొదలవుదని ఏమైపోయింది? మాడిపోయింది. కారణం ఏంటంటే మన్ను లేదు అక్కడ. అంటే మనము కూడా ప్రియులారా, చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే దేవుని విడిచిపెట్టేస్తున్నాం, దేవుణ్ణి వదిలేస్తున్నాం. కారణం ఏంటంటే ఆత్మీయతలో లోతు లేదు, మనకి విశ్వాసము లేదు. ఏదో నామకార్థమైనటువంటి భక్తి చేస్తున్నాం, ఆచారమైనటువంటి భక్తి చేస్తున్నాం, అందుకనే దేవుడి మీద నిందలేసేవారుగా ఉన్నాం, దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉన్నాం, దేవుడు నాకేమి ఇచ్చాడు అనేవారుగా ఉన్నాం. మనం అనేక మార్లు దేవుడు నాకేమి ఇచ్చాడు అంటున్నాం, కానీ దేవుడికి ఏనాడన్నా మనం ఏమిచ్చాం? ఇచ్చామండి దేవుడికి? మనం ఇచ్చామా? మరి ఇప్పుడు దేవుని అడిగాడు, నాకేమి ఇచ్చావు నువ్వు అని? దేవుణ్ణి అయితే మనం నిందిస్తున్నాం. లోపము మనది. భక్తిలో మనం విశ్వాసంలో కోల్పోయిన వారిమై ఉన్నాం. లోతైన భక్తి లేదు. రాతి నెలల పంట విత్తనం వల్లే ఉన్నాం. కొన్నేమో ముళ్ళ పొదలో పడి. ఎక్కడ పడియండి? మనం ఎక్కడ పడ్డాం? ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ పడ్డాం? రాతి నెలలో ఉన్నామా, రోడ్డు పక్కన ఉన్నామా, ముళ్ళ పొదల్లో ఉన్నామా? అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు. ఈ లోకములో ఉన్న సమస్యలన్నీ మనకే ఉన్నాయా, ఇంకెవరికి లేదన్నట్లుగా మనం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, భారము మోపువాడిని నేనే, దాన్ని విడుదల చేసేవాడిని నేను. ఎందుకంటే మనిషిని మొయ్యలేనంత భారాన్ని మాత్రం నేను పెట్టను. మొయ్యగలిగినంత భారాన్ని అంటే టెస్టింగ్ చేస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను మనందరినీ పరిశీలన చేస్తున్నాడు. ఉంటామా, ఊడిపోతామా అంటారు కదా పెద్దలు. తుమ్మితే ఊడిపోయే ముక్కు మాట ఎందుకంటే, తుమ్మితే ఊడిపోద్ది అంటారు ముక్కు. అసలు జలుబు చేసిందని ముక్కుని తీసేస్తామా? ఏమండి, ఊపిరాడతలేదని ముక్కుని తీసేస్తామా? దాన్ని ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేసుకున్నాం, కొబ్బరి రాసుకున్నాం, ఏదో ఒక విధంగా దాన్ని పనికొచ్చే రీతిలో మనము శ్వాస పీల్చుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో దాన్ని మలుచుకుంటాం. అవునండి కదా? మరి దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. అనేక మార్లు నిన్ను నన్ను మనందరినీ ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా ఆదుకుంటున్నవాడు ఆయనే. ఒక్కరోజు లేట్ అయితే దేవుడిని నిందిస్తాం, దేవుడిని విడిచిపెట్టేస్తాం, దేవుడి పక్షాన అసలు నిలబడ ఏదో నామకార్థమైన భక్తి చేస్తున్నాం. బాధలు ప్రతి వాడికి ఉండేది. మతంతో పనిలేదు బాధలకి, కులంతో పనిలేదు బాధలకి, సమస్యలకి ఏ మత కుల మతాలతోటి వేదన దేంతో సంబంధం లేదు. దానికి ఉన్నది ఒకటే వేదన. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. పేదవాడికి ఉంటుంది, అడుగు తినేవాడికి ఉంటుంది, కోటేశ్వరుడికి ఉంటుంది, మిడిల్ క్లాస్ వాడికి ఉంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరికైనా ఉంటుంది. చూడండి, చాలామంది అనుకుంటున్నారు వాళ్ళకైనా వడ్డీకి దుక్కుంటున్నారు. వాళ్ళు వాడుకునే బాధ వాడుకుంటుంది, వాడుకునే బాధ
వాడుకుంటుంది. ఎవరి సమస్య వాడిదేనండి. ఎవరిని మనము వాళ్ళని చూడండి వీడిని చూడండి అని ఎదుటి వారిని చూసి మనము నొచ్చుకునేవారు ఉంటున్నాం. వెనకటి సామెత చెప్పు, పులుని చూసంట నక్క వాతలు పెట్టుకుందంట. నేను కూడా అంటే వాతలు పెట్టుకుని గీతలు ఉంటే పులైపోద్దండి. గీతలు ఉన్నది మాత్రాన నక్క పులైపోద్దా? అవదు. మనం ఎదుటి వారిని చూస్తున్నాం, లోకానుసారమైనటువంటి జీవితంతో చూసి వారింట్లో టీవీ ఉంది, వీరింట్లో బైక్ ఉంది, వీరు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళు చక్కగా డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు, వీడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాడు, నా బ్రతుకేంటి ఎట్లా అనుకుంటున్నాం. కానీ దేవుడు నీకు ఇవ్వాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు అది నీకు ఇస్తాడు. అది చూసి మనం వేచి చూడకుండా, దేవుడి వైపు చూడకుండా సమస్యలు పొందెచ్చుకుంటున్నాం. అవే ఈ ముళ్ళ కంపల్లో పడ్డ విత్తనం. అదే ఆ ముళ్ళ పొదలు ఏవో ఎక్కడి నుంచో వాటి అంతరికే వచ్చి నీ మీద నా మీద పడట్లేదు ప్రియులారా. మనమే కొని తెచ్చుకున్నాం సమస్యల్ని. మనకి మించినవి చేసి మనం తెచ్చుకున్నాం. మనము 100 రూపాయలు తెచ్చుకున్నప్పుడు 500 రూపాయల వస్తువు కొనుక్కుంటున్నాం. తెచ్చేది ఎంత? 100. కొనేది ఎంత? ఒకప్పుడు సినిమా వచ్చింది, మరి మీకు తెలుసో తెలియదు, నేను చూసి, ఆస్తి మూరుడు ఆశ బారుడట. సినిమా చూసా, మరి మీరు చూసారు లేదు నాకు తెలియదు. ఆ సినిమా టైటిలే ఆస్తి ఏమో మూరుడు ఉందంట, ఆశ ఏమో బారుడు ఉందంట. ఎలాగో అలాంటి జీవితం కలిగి, అలాంటి మనసు కలిగిన వారిని ఎలాగో జయించగలుగుతాం, ఎలాగో ముందుకు వెళ్ళగలుగుతాం, మనం ఎలాగో దాచుకోగలుగుతాం ప్రియులారా? చెప్పండి, దాయగలమా? చూసిందల్లా కావాలి. మగవారి కంటే ఆడవారి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఏంటి, పక్కనకి ఏదైనా కొత్త చీర కడితే తెల్లారి మన ఇంట్లో ఉండాలి. అది ఎంతైనా కానీ పక్కన చెవులు కొనుక్కుంటే మనం మెడ కొనుక్కోవాలి. ఎక్కడి నుంచి వచ్చి మనం ఎందుకు ముళ్ళ కంపల్లో పడ్డ విత్తనం వలె ఉండిపోయి అణిచివేయబడుతున్నాం అంటే ప్రియులారా, లోకానుసారమైనటువంటి జీవితం వల్ల నిలబడి చేస్తుంది. లోక సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, భూ సంబంధమైనటువంటి ఆశలు మనలో ఉన్నవి పోలేదు. అందుకనే ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం వలె మనం అణచివేయబడుతున్నాం, జయించలేకపోతున్నాం. మంచి నేల పడ్డ విత్తనం వలె బహుగా ఫలించలేకపోతున్నాం. కారణం మన బ్రతుకులు మారలా. ఆయన అంటున్నాడు, మారు మనసు పొందండి, దినదినము మారు మనసు పొందండి, బ్రతుకు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి అని చెప్తున్నాడు. ఆయన మీ ఆస్తులు నాకు నేను అడగట్లేదు. ఆయన అడిగాడు ఎప్పుడన్నా, మీ ఆస్తులు ఏంటి, మీ ఇల్లు ఏంటి, మీ బంగ్లాలు ఏంటి, మీ బంగారం ఏంటి ఎప్పుడన్నా అడిగాడా? నీ పాడైపోయిన హృదయాన్ని నాకు ఇవ్వదాన్ని నేను బాగు చేస్తా, నీ కొరకు నేను బలిగా మార్చబడా, నువ్వు సంతోషంగా జీవించాలా, మితము కలిగి బ్రతకాలండి. ఉందండి మనకి మితము? తృప్తి ఉందా అసలు? ప్రార్థనలో తృప్తి ఉండదు. అమ్మో గంట చేసాను సార్లే, అమ్మో గంటన్నర చేసాను సార్లు వేయాలికి. మరి పని చేసుకునేటప్పుడు తృప్తి ఉంటుందండి? లోకానుసారంగా తిరిగేటప్పుడు, లోకంలో మాట్లాడుకునేటప్పుడు, లోక పనులు చేసుకునేటప్పుడు తృప్తి ఉందా? ఏమంటే మితము కలిగి మాట్లాడాలి, మితముగా లోకంలో ఉండాలి, అధికముగా ఎక్కువ సమయం దేవుడితో గడపాలి. దేవుడితో గడపాలంటే కష్టం మనకి, దేవుడితో ఉండాలంటే కష్టం మనకి. ఉండగలమా దేవుడితో? ఎంత సమయం ఉంటున్నాం దేవుడితో? మనమేమో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశలు ఉంటాయి. పనివాడే జీతానికి పాత్రుడు, సోమరివాడు జీతానికి పాత్రుడు కాదండి. సోమరికి జీతం వస్తుందా? ఏమంటే సోమరిపోతూ తిండిపోతూ నిద్రపోయేవాడికి జీతం వస్తుందా? నెల వస్తే ఆదాయం వస్తుందా? దాచుకుంటే రేపు వర్షాకాలం దాచుకోవటానికి ఏమైనా ఉంటుందా? ఎందుకని? వాడు పని లేదు, వాడు సోమరివాడు. మనమేమో పనివాడిలాగా కనపడతాం, ప్రార్థనా పరులా కనపడతాం, నీతిమంతుల్లా కనపడుతున్నాం. కనపడటానికి మాత్రమే ఉంటుంది. ఆచరణ ఉందా? ఆచరణ ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు దీవిస్తే, దేవుడు కనికరిస్తే మన దరిద్రం పోతుంది.
మనుషులు కనిపిస్తేనో నీ కష్టమో నీ బలమో నీ ఆయుషో నిన్నేవి ధనవంతులు చేయదు. దేవుడు కనికరించాలి. అది నీతైనటువంటి ఆశీర్వాదం, నీతైనటువంటి సంపద. అక్రమంగా సంపాదించింది రేపొద్దున ఎవడికి రాదు. అక్రమ సంపాదన, అక్రమ దోపుడు సొమ్ము దాచుకున్నవాడు రేపు నీ బిడ్డలకి, నీకు, నీ వంశం వాళ్ళందరికీ నాశనానికి కొని తెచ్చుకుంటాం. జాగ్రత్త. అభివృద్ధి చెందాలి, మంచిగా అభివృద్ధి చెంది. దేవుడు అంటున్నాడు, నీవు నీ కుటుంబంతో నీ భూమిని చేర్చిపరచుకో, నువ్వు అభివృద్ధి చెందు, దినదినము అభివృద్ధి చెందాలి. దేవుడి సన్నిధిలో అభివృద్ధి చెందాలి, దేవుడు ఆశీర్వాదాలు అభివృద్ధి చెందాలి. నీ కుటుంబం అంతా మారు మనసు పొందాలి. పొందామండి మన కుటుంబాలకు మారు మనసు పొందామా? మన నోటప్పుడు ఇంకా వ్యర్థమైన మాటలు రాకుండా ఉన్నాయా? మోసపూరితమైన జీవితం జీవించుకుంటున్నామా? ఇంకా సాడీలు చెప్పడం మానేశామా? ఇంకా దేవుడికి భయపడి నోరుని అదుపులో పెట్టుకుని ఎక్కువ సమయం దేవుడితో గడిపామండి? మన బ్రతుకు మనమే, మన ఆలోచనలు మనమే, మన మాటలు మనమే, మన క్రియలు మనమే. దేవుడు మాత్రం నాకేమీ ఇట్లేదు. ఎలా ఇస్తాడు? దేవుడు ఎలా తెచ్చిస్తాడు? నువ్వు మారితే, దేవుడి కోసం బ్రతికితే, దేవుడికి లోబడి విధేయత కలిగి ఉంటే, ఆయనకి నమ్మకంగా ఉంటే ఆయన ఇస్తాడు. నమ్మకత్వం ఏది? నమ్మకత్వం లేకుండా ఎవరైనా ఇస్తారా? దేవుడితో సహవాసం చేయాలి, కానీ మనం పోరంపోకులతో సహవాసం చేస్తున్నాం. దేవుడితో కలిసి ఉండాలి. ఉంటున్నామా? దేవుడితో కలిసి ఉంటున్నామా? వేస్ట్ మాటలు చెప్పుకునే వారితో కూర్చుంటున్నాం. మరి ఎలాగో ఆశీర్వాదం వస్తుంది? ఎలాగో మనకి కుటుంబాల్లో వెలుగు వస్తుంది? అవే ముళ్ళపొదలు ఇంకెక్కడి నుంచో రావట్లేదు. అవి ఎక్కడి నుంచో భూమిలోంచి వచ్చి నేను అణిచివేయట్లా. నీ ఆశలు, నీ కోరికలే ముళ్ళ పొదలుగా నిన్ను అణిచివేస్తున్నాయి. ఇక్కడ ఆయన చెప్పింది ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం. నిజమే, లోకం అనే ముళ్ళ పొదల్లో పడ్డాం. అయితే అదే లోకం అనే ముళ్ళ పొదల్లోంచి బలి రాక్షస చెట్లలో నుంచి ఒళ్ళి పద్మము మొక్క వచ్చినట్లుగా బలి రాక్షసి మొక్కల్లో వచ్చిందంటే ఒలి పద్మము మొక్క, ఒలివ్ ఆయిల్ అంటారు కదా. మరి మనము కూడా ఎందుకు ప్రకటించుకోలేకపోతున్నాం? ఆయన అంటున్నాడు, ఓరికి నిలబడి చూడు, యుద్ధము యెహోవాది అంటున్నాడు. ఆయన నువ్వు ఆశ పడితే ఆయన కార్యం చేస్తాడు. మన ఆశ లేదు మనకి, ఏదో వెళ్ళేమో వచ్చాం. మనకు కావాల్సిన ఏంటంటే లోకానుసరం ముచ్చట్లు. నేను నిజంగా ఓపెన్ కోపం వచ్చిన చెప్పుకునే మాట్లాడి పనికి మనం మాట్లాడు. అందుకే మీ ముళ్ళ కంపల్లో అటాని బతుకట్ట అణిచివేయబడుతుంది. మన బ్రతుకులు అణిచివేయబడుతున్నాయి అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, దేవుడి గురించి ఎప్పుడు చెప్పుకోవట్లే. దేవుడి సన్నిధిలో ఆలోచన చేయట్లే. ఎక్కడి నుంచి ఎటు వెళ్తే డబ్బు వచ్చిందా, ఏ పనికి వెళ్తే డబ్బులు వస్తాయా, లేదా ఎక్కడ కూర్చుంటే సులుకౌరులు చెప్పుకోవచ్చు, ఎక్కడ కూర్చుంటే వేస్ట్ మాటలు దొరికింది. ఇవే లోకానుసరమైన జీవితం. సాతానుడు మనను ప్రాంప చేస్తున్నటువంటి జీవితం ఇదే. పైకి మాత్రం చెబుతాం దేవుడు మాకు కార్యం చేశాడు. దేవుడు చేయలే, నీకు దెయ్యం చేసింది. నీకు దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడితో సహవాసం చేస్తే వ్యర్థంగా టక్కిలో కూర్చో, వ్యర్థంగా బొసం ముచ్చట పెట్ట, వ్యర్థంగా పోగిరి మాటలు మాట్లాడు. లోకానుసరమైన జీవితం నీలో ఉండదు. మనలో ఆత్మీయత ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధమైన మాటలు ఉంటాయి. మన నోట కూడా పరిశుద్ధమైన మాటలు వస్తాయి. దేవుడి గురించే మాట్లాడుతూ, దేవుడితో మాట్లాడి మన మాటలు బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు సంబంధమైనటువంటి మాటలు వస్తాయి. వస్తున్నాయండి మనకి దేవుడు సంబంధమైన మాటలు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు రా. కారణం ఏంటి? మనలో లేదు, మనలో ఆత్మీయత లేదు, మనలో లోతైన స్వభావం లేదు, మంచి పునాది వేసుకోలేదు. మనము పేరుకే క్రైస్తవులు ఇల్లు కట్టుకున్నాం. అందరూ ఇల్లు కట్టుకుంటారు, ఒకేలా ఉంటాయండి అందరూ ఇల్లు. చిన్న గాలి వేస్తే పడిపోయి ఇల్లు ఉంటే, ఒక మాదిరి గాలి వేస్తే పడిపోతాయి, కొన్ని వర్షానికి పడిపోతాయి, కొన్ని ఏం వచ్చినా పడవు. కారణం ఏంటి? కట్టుకునే విధానం వేరు. లోతైన పునాదులతో కట్టుకున్నటువంటి ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది. మంచి నెల కట్టుకుంటే ఇల్లు బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఉంటాయా? మనకు అంతే. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం, నామకార్థమైనటువంటి భక్తి చేస్తున్నాం, అణిచివేయబడుతున్నాం. ప్రియులారా, అలాంటి స్థితి నుంచి విడిపించబడాలి చెప్తున్నాడు ఆయన. మంచి నేల పడ్డ విత్తనం అంట. మన హృదయం మంచిగా చేసుకోవాలి, మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, దున్నుకోవాలి. మన హృదయంలో పాపం అనే రాళ్ళు, పాపం అనే ముళ్ళు, వీటన్నిటిని వేరుకోవాలి.
వాటిని వేరుకోవాలంటే మొదట ఏం చేయాలి? వాక్యం అనే నాగలతో మన హృదయాన్ని దున్నుకోవాలి. ఇలాంటి చెప్తే ఇప్పుడు అందరు ముందు రండి అమ్మా, ముందు రండి అంటే ఎందుకో తెలుసా? ముందు వస్తే ప్రార్థన చేసుకుంటే మన హృదయంలోకి వాక్యం అనే నాగలిగా ఎత్తబడుతుంది. అప్పటికప్పుడు వచ్చేసి కూర్చుంటే ఇప్పుడే చేయాలి చూడండి, ఇది దున్నలేదు, దెబ్బ వెళ్ళిపోయి విత్తనాలు చల్లేస్తే వచ్చేస్తాయా? వస్తాయా? డబ్బులు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్క వాన పడింది, అన్నీ ఉన్నాయి, అయినా సరే వెళ్ళిపోయి దెబ్బ చల్లేసి అనుకోండి వచ్చేస్తాయా? అయితే పక్క చేలో ఉంది దున్ని చక్కగా చేసి విత్తనాలు చల్లామనుకోండి ఎలా వస్తాయి? చక్కగా వస్తాయి. చేర్చిపోర్చుకోవాలి, చక్కగా సారమైన అలాగా చేసుకోవాలి. అలాగే మన హృదయాన్ని కూడా చాలా సాఫ్ట్గా మంచిగా చేసుకోవాలి. మన హృదయంలో కఠినమైపోయింది లోకాశలతో, లోక పాపాలతో. మన హృదయము రాళ్ళుగా, రప్పలుగా మారిపోయింది. వాటిని వేరి తీసుకోవాలి, వాటిని వేరేసుకోవాలి. ముందు విత్తనాలు చల్లే ముందు, వాక్యం వినే ముందు, ఆరాధనకు ముందుగా వచ్చి వాటిని మనం ప్రార్థన చేసుకుని మన హృదయంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని తీసేసుకుంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో తీసేది. వాక్యం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ చేయకుండా వచ్చేసి కూర్చుని వినేసి వెళ్ళిపోతే ఆశీర్వాదాలు రావు. ఆదివారం వచ్చిన మాత్రం ఆశీర్వాదం రాదు. మన హృదయం కడుక్కోకపోతే ఆశీర్వాదాలు రావు. మన హృదయాలు కడుక్కుని దేవుడికి నమ్మకంగా బ్రతకకపోతే పరలోక రాజ్యం లేదు. బాప్తీసం తీసుకున్నాను మాత్రం పరలోక రాజ్యం రాదు. భ్రమపడుతున్నారేమో, బాప్తీసం తీసేసుకున్నాను కదా, అందరికి చూస్తున్నాం కదా, నా పరుగు తొడముట్టించిందని, మంచి పోరాటం రాళ్ళ మీద రాస్తున్నారు కదా, నా పట్ల రాస్తారు అనుకుంటున్నారు. రాయటం వరకే ఉంటుంది, పరలోకం మాత్రం ఉండదు. దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారే ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారే. అదే ఇప్పుడు మనం ఉన్నామండి, ఉన్నామా? నీతిగా ఉండగలమా? మారు మనసు పొంది బాప్తిసం పొందితే పరలోకం రాదండి. ప్రతిరోజు ఆయన అంటున్నాడు, దినదినము మారు మనసు పొందండి అంటున్నాడు. ప్రతిరోజు పాపక్షమాపణ పొందాలి, ప్రతిరోజు కడుక్కోవాలి హృదయాన్ని. ప్రతిరోజు ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలం అవకాశం ఉన్నప్పుడల్లా వేస్ట్గా మాట్లాడుకునే బదులు బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ వినవచ్చు, పాటలు వినవచ్చు. వింటామండి? వింటామా? ఆదివారం తప్ప బైబిల్ తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఓపెన్ చేసినట్లుగా అంటే బైబిల్ అటు పెట్టడం కాదు, ఇంట్లో బైబిల్ చదివేవాళ్ళు ప్రతిరోజు బైబిల్ మేము చదువుతాం. ప్రతిరోజు టీవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చూసేవాళ్ళు. మీరు నవమాట ఎక్కువ. బైబిల్ అయితే తీయంగానే టీవీ చూస్తాం, అంటే బైబిల్ మాత్రం టచ్ చేయం. ఎలా కార్యాలకి మన జీవితంలో ఉన్నట్టు కూడా అంతే. దేవుడు రేపు పరలోకం ఉన్నట్టుగా ఉండదు, పరలోకం మాత్రం ఉండదు, పరలోకం ఉండదు. నేను బిషప్ పైన అడిగి, అయ్యా నా బైబిల్ చదువుతూ రాదు, మరి ఎట్లా నా పరిస్థితి ఏంటన్నా? ఆడే బైబిల్ ఎక్కించుకుని నిన్నవయ్యా అని చెప్పాను. అవును, చదవటం రాదు, ఎట్లా వచ్చిగా చెవులు పనిచేస్తున్నాయిగా, చెవుడే రాలేదుగా మనకి. ఉంది, అందరికి టచ్ ఫోన్లే. ఆ టచ్ ఫోన్లో సీరియల్ చూస్తున్నారుగా, టచ్ ఫోన్లు అన్నీ చూస్తున్నారు. అంటే దాని కూడా వినండి, టచ్ ఫోన్లు ఎక్కించుకోండి, డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చింది. బైబిల్ వినండి, ఒక అరగంట, ఒక గంట డైలీ. రోజుకి ఒక అధ్యాయం వినండి, రోజుకి 2 అధ్యాయాలు వినండి. ఖాళీ ఉంది. అందరూ బాగా పొలం వెళ్ళా పట్టుకెళ్ళొచ్చేది. పొలం కూడా పట్టుకెళ్తున్నారు కదా, వాళ్ళు పట్టుకెళ్తారా? పొలం వెళ్తే పొలం పట్టుకెళ్తారా? పొలం పట్టుకెళ్తారు. సినిమా పాట పెట్టుకుని ఇంట కూర్చుంటారు. అది వాకింగ్ పెట్టుకున్నానండి. అవి మాత్రం చేయొద్దు, అవి మాత్రం చెప్పమాటండి గారు మీరు అన్నట్టుంది వచ్చింది. మనం ఫలించాలి అంటే దేవుడికి లోబడాలి. లోబడని కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి. లోబడితేనే అన్ని విషయాల్లో దేవుడికి లోబడాలి, భార్యాభర్తలు లోబడాలి, బిడ్డలు లోబడాలి. అందరూ అన్ని విషయాల్లో ఒకరంటే ఒకరు లోబడిన కుటుంబమే ఐక్యత కలిగి ఉంటుంది. లోబడినటువంటి అడవిలో మీరు చదువుకున్నప్పుడు ఉందో లేదో 5 ఎద్దులు 4 ఎద్దులు ఉండేయట. రోజు వాటిని తినాలని సోమ వస్తుండేదట, కుల సోమ. ఆ 5 కలిసి దాడి చేసేస్తూ ఉండేయట వాటి మీద.
అది ఎన్నిసార్లు ట్రై చేసినా ఇవన్నీ ఐక్యత కలిగి ఉండేటప్పుడు దాడి చేస్తుంటే అది తినలేక ఏం చేయాలి అర్థం కాక పారిపోతుండేదంట. ఒకరోజు చక్కని నక్కోడు దొరికిందంట. ఈ రెండు కలిసి ప్లాన్ చేసింది. ఏమని, ఈ 5 కలిసి ఉంటే మనం వాటిని జయించలేకపోతుంది, 5టిని 5 దిక్కులకి ఎడగొట్టేయాలి అని ప్లాన్ వేసి ఒకదానికొకటి గొడవలు పెట్టి 5టిని ఎడగొట్టేసింది. చక్కగా అవకాశం తినాలనుకున్నప్పుడు వీళ్ళు దాన్ని తినేసి వచ్చేస్తారు. డబ్బు అనేటువంటి జిత్తులు మరి నక్క మన కుటుంబంలో ప్రవేశించింది, మన హృదయాల్లోకి అల్లా బిల్లం చేసేస్తుంది. జాగ్రత్త. డబ్బులు మీరు నమ్ముకుని డబ్బు వైపు తిరుగుతున్నారేమో, ఇవాళ శాశ్వతంగా సంతోషం ఉందేమో, కానీ శాశ్వతంగా నరకానికి తీసుకుపోతే జాగ్రత్త. డబ్బు అనేటువంటి మహమ్మారి మన కుటుంబాల్లో ప్రవేశించింది. ధనాపేక్షతో కొట్టుకు చచ్చిపోతున్నాం. డబ్బు 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 అని చచ్చిపోతున్నారు ఎవరైనా. ప్రతి ఒక్కరు కోపం వచ్చినా ఆ డబ్బు రేపు నిన్ను మంచి మార్గంలో నడిపించదు. ఆ డబ్బు నిన్ను నిత్యాత్వంలో తీసుకెళ్తూ నాశనానికి తీసుకుపోతే, డబ్బు పెరిగే కొద్దికి వ్యర్థమైన వ్యసనాలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆలోచనలే. కానీ మంచిగా మాట్లాడి మంచిగా బతికి నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఊరికి మంచి పని చేస్తుంది, మంచి పని చేస్తాను ఎవడు ఒక్కడు కూడా కనపడ్డు. డబ్బు నాశనానికి తీసుకుపోతుంది. డబ్బు పెరిగే కొద్దికి గర్వం వస్తుంది. ఆ గర్వంతో కళ్ళు మూసుకుపోతే రేపొద్దున మనం నరకాగ్నిలో కళ్ళు తెరవలసి వస్తుంది. జాగ్రత్త. అది ఫలించేటువంటి కొమ్మ కాదు. అది ఫలించినట్లుగా చూపిస్తే రంగుల ప్రపంచంలోకి లాక్కుపోతుంది, మాయా ప్రపంచంలోకి లాక్కుపోయి నరకాలకు పాతాలలోకి తీసుకుపోతుంది. ప్రియులారా, ధర్మను నమ్ముకున్న మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం వేరు. ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఆయన ప్రేమ, ఆయన రాజ్యము శాశ్వతము. వాటిలో ప్రవేశించాలంటే మనం 30 100 ఫలింపు కలిగి ఈ లోకంలో ఉండగానే మన బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యర్థాన్ని, మాలిన్యాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చబడాలి. మనందరం మంచి నేల పడ్డ విత్తనంగా మార్చబడాలంటే మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వాక్యాన్ని బట్టి మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి నేల పడ్డ విత్తనంగా చేయి ప్రభా, నా బ్రతుకు రాతి నేల పడ్డ విత్తనంలా ఉందని ప్రతి ఒక్కరు ఎవరికి వారు మీరు హృదయాలను పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములకు నీకు వందనాలయ్యా. ప్రభా, మేము ఇంకా లోక సంబంధమైన ఆశలు, రోడ్డు పక్కన పడ్డ విత్తనం, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం లాగా ఉన్నామయ్యా. రాత్రి నెల పడ్డ విత్తనం లాగా నాయన మాకు చిన్న సమస్య, చిన్న కష్టమో చిన్న బాధ వస్తే ప్రభా మిమ్మల్ని దాటుకుని కాదనుకుని వెళ్ళిపోయేవారు అనుకుంటున్నామని. లోకంలో మారిపోయే స్థితికి ఇష్టపడుతున్నాం, కానీ నాయన ఫలింపు కలిగి మంచి నేల పడ్డ విత్తనాలు ఉండలేకపోతున్నాం ప్రభా. మంచి నేలగా మన హృదయాన్ని దున్నుకోలేకపోతున్నాం ప్రభా. అయ్యా, మరో దేవుని ప్రతి పాపములు, ప్రతి అవధేయతను ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ఈ క్షణమైన ఆయన మమ్మల్ని మార్చండి, మా బ్రతుకులను మార్చండి, మా జీవితాలను మీరు మార్చండి. ఆయన నాతో మాతో మీరు మాట్లాడండి. నీ విలువైన మాటలను మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మన హృదయంలో ప్రతి అవధేయతను, ప్రతి పాపమును ఈ రోజు ఈ క్షణమే ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. నాలో ఉన్న ఈ లోకాశలు, శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవడము, ధనాపేక్ష సమస్తమును విడిచి ప్రభా నీ వైపు, నీ మొహకాంతి వైపు ఆకర్షింపబడిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ కృపలో వద్దలు చేయి. ఎత్తమైన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. మైక్ ద్వారా వింటున్న వారందరినీ కూడా హృదయాలు విజ్ఞాపనలు చేసి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసే కృప, ధైర్య సన్నిధి, నీ సహవాసము నాకు మాకు తోడుగా వచ్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.